3 రంగుల్లో ఎంత అందంగా సాఫ్ట్ గా ఉన్న ఈ తిరంగా డోక్లా చూసారా? ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్ వాడకుండా పిల్లల కోసం స్పెషల్ గా సింపుల్ అండ్ సాఫ్ట్ గా స్పంజీ డోక్లా చట్నీతో సహా పిల్లల కోసం ఈ విధంగా తయారు చేసుకున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూసేయండి. మరి ముందుగా ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని అదే కప్పుతో గడ్డ పెరుగు, చూడండి పెరుగు కూడా వేసుకుని ఇక్కడ కాస్త నీరైతే వేసుకున్నాను. ఎక్కువ నీరు అవసరం లేదు. అలాగే కొంచెం రుచికి సరిపడేలా ఉప్పు వేసుకొని కొంచెం అంత నూనె కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. చీనీ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అండి. నా దగ్గర చీనీ పౌడర్ ఉంది, తొందరగా కరుగుతుంది కాబట్టి పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. చీనీ ఉన్నా పర్వాలేదు, కాస్త లేట్ అవుతుంది కరగడం. బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అంతాను ఈ విధంగా థిక్గా రావాలి. కలిపి మూత పెట్టుకుందాం కాసేపు. తిరంగా డోక్లాకి ఇక్కడ కలర్స్ కావాలి కదా, ఆర్టిఫిషియల్ కలర్ కలపకుండా నేను ఇంట్లో వేసుకున్న పాలాకుతో, చూడండి కొన్ని పాలాకు ఆకులను అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉంది కాబట్టి, లేదా కొన్ని వేసుకున్నా సరే. ఇక్కడ పాలాకు బదులు కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఒక గిన్నెడు, అలాగే కాస్త క్యారెట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీరు వేసుకున్నప్పుడు మిక్సీ జార్లో కాస్త నీరు వేసుకున్నాను, 1 స్పూన్ వరకు. ఎక్కువ వేస్తే పలచబడిపోద్ది కాబట్టి. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇదంతా చూడండి ఆరెంజ్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పాలక్ కూడా వేసుకుందాం. ఫ్రెష్ పాలక్ ఇంట్లో వేసుకున్న తాజా పాలకూరతో నేను ఇవైతే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇది కూడా ఒక గిన్నెడు చిన్న ముక్కలు కట్ చేసాం కదా, మిక్సీ జార్లో వేసుకుని 1 స్పూన్ వరకు నీరైతే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. దీన్ని కూడా చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. పాలకని ఉడికించుని కూడా పేస్ట్ చేసుకోవచ్చును. నేను ఇప్పుడు కాస్త వరకే అన్నట్టు పేస్ట్ అయితే ఇలా సింపుల్గా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కాసేపు నానబెట్టుకున్నాం కదా. ఇక్కడ క్యారెట్ ప్యూరీ పాలక్ ప్యూరీ చేసుకున్న ఈలోగా కాస్త నానింది పిండి. చూడండి బ్యాటర్ ఈ విధంగా అయింది కదా, కొంచెం చిక్కబడినట్టు కనిపిస్తుంది. బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి చిక్కగా చూడండి గట్టితో తీస్తే ఇలా కనిపిస్తుంది కదా. ఇంకా క్యారెట్ ప్యూరీ పాలక్ ప్యూరీ చేసుకున్నాం కదా, అందులో వాటర్ శాతం ఉంది కాబట్టి ఇంకా మనం కలిపేటప్పటికి మరి కాస్త బ్యాటర్ పలచబడుతుంది కాబట్టి ఇక్కడ 3 భాగాలుగా నేనైతే ఈ విధంగా చూడండి గిన్నెలోకి తీసుకున్నాను బ్యాటర్ని. ఇక్కడ పాలక్ ప్యూరీ ఫస్ట్ ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను, కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత సోడా, ఇక్కడ సోడా అంటే నేను ఈనో పౌడర్ అయితే కలుపుకున్నానండి. గిన్నెలో తీసుకొని ఇక్కడ 3 భాగాలుగా నేనైతే ఈ విధంగా విడదీసి చూడండి ఒక పార్ట్ అయితే ముందు ఇక్కడ ఈ పాలక్ కలుపుకున్నాను కదా ఒక బ్యాటర్ గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇంట్లో వంట సైడ్ ఉన్న ఏదన్నా సరే పర్వాలేదు. ఇక్కడ నేనైతే ఈనో పౌడర్ తీసుకున్నాను. ఇదైతే చక్కగా మనకి బ్యాటర్ రెడీ అయిపోద్ది. చూడండి కాస్త వరకు వేసుకొని ఇంకా మన స్పూన్తో ఇంకా ఫాస్ట్గా కలుపుకుంటే రెడీ. ఈనో వేసిన వెంటనే చూడండి ఇంకా బ్యాటర్ పొంగుతో ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కేక్ టిన్ లేదా ఇడ్లీ ప్లేట్ ఏదన్నా సరే అండి. నేనైతే ఇంట్లో ఉన్న సాధారణ గిన్నె అయితే ఇది నేను డైలీ వాడుతుంటాను. దీనికైతే ఉపయోగించుకున్నాను. ఇలా కాస్త నూనె వేసుకొని ఈ విధంగా మొత్తం గిన్నె చుట్టూరా స్ప్రెడ్ చేసుకొని పాలక్ ప్యూరీ గ్రీన్ కలర్ది ఈ బ్యాటర్ అంతా వేసేసుకొని గిన్నెలో ఇక్కడ ఆవిరి పైన ఉడికించుకోవడమే. ఇక్కడ ముందే నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నా. కాసేపు ఉడికితే సరిపోద్దండి, ఇక మొత్తం ఉడికే పని లేదు. కొంచెం వరకు ఉడికితే సరిపోద్ది. మూత పెట్టుకొని ఆవిరి పైన ఒక 2-3 నిమిషాల పాటు మంట లోపల పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా మనం వైట్ కలర్ బ్యాటర్ అయితే కలుపుకుందాం. ఇక్కడ ఇనో పౌడర్ కాస్త మనం 3 భాగాలు చేసుకున్నాం కదా, ఒక భాగం అయిపోయింది, 2వ భాగాన్ని వేసి కలుపుకోవాలి. ఫాస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఉడికిందో లేదని చూస్తే ఇక్కడ నేను చెక్ చేశానండి. తర్వాత ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆ బ్యాటర్ని కూడా వైట్ కలర్తో వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి సరి సమానంగా. కింద భాగం కనిపించకుండా స్పూన్తో మొత్తం అంతా సమానంగా సర్దేసుకొని ఇంకా అంతేనండి, ఇంకా మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఇది కూడా సేమ్ అంతే అండి, 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈలోగా మనం తక్కిన బ్యాటర్ ఉంది కదా, ఇక్కడ క్యారెట్ తురుము అయితే వేసేసుకుంటున్నాను. చూడండి కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో ఆరెంజ్ కలర్. మిగతా ఉన్న ఈనో పౌడర్ మొత్తం అంతా వేసేసుకొని ఇది కూడా సేమ్ ఫాస్ట్గా కలిపేసుకొని ఈ విధంగా చూడండి ఇంకా పొంగుతో ఎలా కనిపిస్తుందో. ఇంకా ఉడికింది కదా, ఇది ఈ బ్యాటర్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా అంతే అండి, ఇంకా మీద పై భాగం అంతా సరి సమానంగా సర్దేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. మంట లోపలనే ఉంది. ఈలోగా చట్నీ కోసం తయారీ. ఇక్కడ శుభ్రం చేసుకున్న గుప్పుడు కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 3, పల్లీలు అంటే కాస్త 1 స్పూన్ వేసుకొని, జీలకర్ర కొంచెం అంతా టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని, చిన్న నిమ్మపండు రసాన్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకేసుకోవాలి మెత్తగా. కాసేపటికి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ తయారీలోగా డోక్లా కూడా ఉడికిపోయింది. మూత తీసుకొని చూస్తే ఇక్కడ చాకు పెట్టి చూసాను, ఇంకా చక్కగా ఉడికింది, ఏం వండుకోలేదు. ఇప్పుడు బాగా చల్లారనిద్దాం డోక్లాని.
నేనైతే ఒక అరగంట తర్వాత అండి ఇంక మినిమం ఇంకా పూర్తిగా బాగా చల్లారిన తర్వాత ఇంకా డోకలు అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే చుట్టూరు చాక్తో కట్ చేసుకొని మరొక ప్లేట్లోకి రివర్స్ చేసుకున్నట్లయితే చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి డోకలా చక్కగా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. ఇంకా చేతితో పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే చూడడానికి కలర్ఫుల్గా, పిల్లలకైతే చాలా టెంప్టింగ్గా అండి ఇంకా ఎంత తిందాం అన్నట్టు ఇంకా ఎదురు చూస్తారు. చూడండి అస్సలు విరగకుండా ఎంత చక్కగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా స్పంజీ డోకలా. కట్ చేసేసుకుందామంటే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. మా పిల్లలు చిన్నప్పుడు అయితే స్కూల్ తరపు నుంచి హెల్తీ డిష్ ఏవైనా 3 కలర్స్తో ఇంకా ఏదైనా ఐటెం అయితే ఫుడ్ ఐటెమ్ హెల్తీగా తీసుకుని రమ్మని చెప్పేవారు టిఫిన్ బాక్స్కి. ఇంకా నాకు తెలిసి 3 కలర్స్తో సుజీ డోకలు అయితే చేసి ఇచ్చానండి. ఇంకా మా పిల్లలు ఇష్టంగా తినేసేవారు. హెల్తీ డిష్ కదా, ఇక్కడ హెల్తీ పాలక్ క్యారెట్తో చేసిన సుజీ డోకలా అండి, వాళ్ళైతే ఇష్టంగా తినేసేవారు. అది చూసి ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడేమమ్మ చేయవు అని అంటే ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు కదా ఎందుకులే అనేసి వదిలేశాను. మళ్ళీ చేయమ్మా ఒకసారి అంటే అలా ఇప్పుడు మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు చివరిగా తాళం పెట్టేసుకోవడమే. ఇక్కడ కొంచెం అంత నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు వేసుకొని చిటపట్లాడించి, ఆవాలు కాస్త ఎక్కువ వేసుకున్నానంటే అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని అటు ఇటు కలిపిన తర్వాత ఇంగువ పొడి వేసుకొని 2 స్పూన్లు నువ్వులు కూడా వేసేసుకొని కలిపిన తర్వాత నీరు కూడా కాస్త వేసుకొని చీని కాస్త వేసుకోవచ్చండి. నేనైతే చీని పౌడర్ కాస్త ఎక్కువ వేసుకున్నాను కదా డోకలాలో, మరి వేసుకోలేదు. కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటే మనం తాళం పెట్టుకున్న నీరుతో సహా డోకల పైన చల్లేసుకున్నట్లయితే మొత్తం అంతా సర్ది పెట్టుకొని చూడండి జ్యూసీగా డోకలు అయితే రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా చూడండి 3 కలర్స్ డోకలు అయితే సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నా. కొత్తిమీర చట్నీ కూడా బౌల్లో తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఇంకా చూడడానికి కలర్ఫుల్గా తిరంగా డోకలా రెడీ అయిపోయింది. ఇది పిల్లల టిఫిన్ బాక్స్ లేదా ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా చక్కని ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాబట్టి ఇంట్లో సులభంగా మనం ఇంట్లో ఉండే వాటితో తయారు చేసుకోవచ్చు. చూడండి 3 కలర్స్ డోకలా అందంగా వచ్చింది కదా. సాఫ్ట్ స్పంజీ ఉన్న ఈ తిరంగా డోకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి చూడగానే. మరి మీలో ఎంతమంది ఈ తిరంగా రెసిపీని తయారు చేస్తున్నారు హెల్దీగా కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ కమెంట్ ద్వారా కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ కలుద్దామంటే నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు. మరి ఇంకా అందరికీ చివరిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్.